సిటీ న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా సిటీ ప్రేక్షకులకు రంజాన్ శుభాకాంక్షలు. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఎల్పీజీ సమస్య తలెత్తకుండా చూడాలి. పెట్రోల్ డీజిళ్లకు లోటు రానివ్వద్దు. అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. హిందూ ధర్మాన్ని భక్షించే వారే హిందూ ధర్మ రక్ష అని ప్రకటనలు చేయడం హాస్యాస్పదం. మాజీ సీఎం జగన్ పై మంత్రి పార్థసారథి ఫైర్. కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ అన్సారియా. వేసవి దృష్ట్యా తాగునీటి సమస్య తలెత్తకుండా అధిక ప్రాధాన్యత ఇస్తామని వెల్లడి. జాబ్ క్యాలెండర్ విడుదల. నిరుద్యోగ యువతకు నిజమైన ఉగాది పండుగ. జగన్ క్రిమినల్, లోకేష్ క్రియేటర్ అన్న పిల్లి మాణిక్యరావు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఎల్పీజీ సరఫరాపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. భవిష్యత్తులో సమస్య తలెత్తకుండా వ్యవస్థను తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. ఇండక్షన్ స్టవ్లు, పీఎన్జీ వంటి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో గ్లోబల్ చైన్ దెబ్బతినక ముందే అప్రమత్తం కావాలని అధికారులను ఆదేశించారు. ఫెర్టిలైజర్స్, పెట్రోల్, డీజిల్ లోటు రాకుండా కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేయాలన్నారు. అలాగే అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగంతో అల్లాడిన యువతకు కూటమి ప్రభుత్వం వచ్చిన కొద్ది కాలంలోనే ఉద్యోగాలు కల్పిస్తూ అండగా నిలిచిందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. ప్రజల శ్రేయస్సు కంటే జగన్ బాగుంటే చాలు అన్నట్లు వైసీపీ శ్రేణులు ప్రకటనలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. పండుగల టైంలో ఇంట్లోనే సెట్టింగ్లు వేయించుకుని హిందూ ధర్మాన్ని పాటిస్తున్నట్లు డ్రామాలాడటం జగన్కే సాధ్యమైందని మంత్రి పార్థసారథి విమర్శించారు. హిందూ ధర్మం పట్ల, హిందూ సాంప్రదాయాల పట్ల ఏదో గౌరవము, భక్తి, ఆ సాంప్రదాయాల్ని గౌరవించే మనస్తత్వం ఉన్నట్లు చూపించుకోవటానికి ప్రయత్నం ఉంది తప్పితే ఆ సాంప్రదాయాల్ని ఆచరించడంలో మాత్రం ఎక్కడ 5 సంవత్సరాలు కాదు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన కాడి నుంచి కూడా లేదనటం వాస్తవం చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఉగాది పండుగకి ఉగాది సెట్టింగ్, అది ఇంకేదైనా పండుగ ఉంటే ఆ పండుగల సెట్టింగ్లే తప్పితే వేరేది ఉండదని చెప్పేసి మనం చేస్తాను. గుంటూరు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ తమీం అన్సారియా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల కార్పొరేషన్ పాలకవర్గ పదవీకాలం ముగియడంతో స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. నగరవాసులకు ఎండాకాలంలో నీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టడంతో పాటు వీధి కుక్కల సమస్యను పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్టు కలెక్టర్ వెల్లడించారు. అందరి సమన్వయంతో అభివృద్ది పనులను సకాలంలో పూర్తి చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్తో పాటు ఇతర అధికారులు కలెక్టర్కు శుభాకాంక్షలు తెలిపారు. సో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఎక్కడ కూడా రాకుండా ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ప్రీ మాన్సూన్ యాక్టివిటీస్లో భాగంగా ఇక్కడికి ఉన్న జీఎంసీ పరిధిలో ఉన్న మీడియం డ్రైన్స్, మేజర్ డ్రైన్స్ రెండింటినీ కూడా డీసిల్టేషన్ చేయాలి. సో అది కూడా ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 months అంటే ఏప్రిల్ అండ్ మే 2 months కంప్లీట్ చేయాలి. సో దానికి కూడా ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మనకు ఇంకొక పెద్ద సమస్య జీఎంసీ పరిధిలో ఉన్నది, వీధి కుక్కలు ప్రాబ్లం ఉన్నాయి. సో దానికి ఇప్పుడు పొన్నూరు రోడ్లో ఇప్పుడే లాస్ట్ వీక్ నుంచి ఏబీసీ సెంటర్ ఫంక్షన్ అవ్వడం స్టార్ట్ అయింది. సో అక్కడికి మనము స్ట్రీట్ డాగ్స్ని స్టెరిలైజేషన్ కోసం పంపిస్తాము. అదేవిధంగా ఎంటీఎంసీ పరిధిలో కూడా ఆల్రెడీ ఫంక్షనింగ్ ఏబీసీ సెంటర్ ఉన్నాయి. సో అక్కడ కూడా మనకి ఎక్కువ సంఖ్య ఉంది కాబట్టి కవర్ చేయాలి కాబట్టి అక్కడికి కూడా ఇప్పుడు పంపిస్తున్నాము. సో దాని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం యువత భవిష్యత్తును నిర్వీర్యం చేస్తే కూటమి ప్రభుత్వం ఉన్నతమైన ఉద్యోగాలు కల్పిస్తూ వారి ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేస్తుందని జిల్లా టీడీపీ అధ్యక్షులు లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలు
రావిపాటి సాయి, శివరామయ్య ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. యువగలం పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడం శుభపరిణామమని వెల్లడించారు. సీఎం చంద్రబాబు తన దూరదృష్టితో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంతో పాటు యువతకు ఉపాధి పెంచేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఈరోజు జాబ్ క్యాలెండర్, ఆ రోజు ఇందాక మా తమ్ముడు చెప్పినట్టు 2,30,000 ఉద్యోగాలు నేను అధికారంలోకి రాగానే చేస్తానన్నాడు. 5 సంవత్సరాల టైం సరిపోలేదా? లక్షల కోట్లు వెనకేసుకోవడానికి సరిపోయింది, కానీ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నీకు సరిపోలేదా అన్న మాట ప్రకారం ఈనాటికి 6,50,000 చిల్లర ఉద్యోగాలు ఈరోజు రకరకాల డిపార్ట్మెంట్లో కల్పించారు. అది నేను చెప్పాలంటే చెప్పగలుగుతాను. రకరకాల డిపార్ట్మెంట్లో కల్పించారు. దాదాపు ఎంఎస్ఎంఈల ద్వారా 2,48,906 ఉద్యోగాలు, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1,46,627 ఉద్యోగాలు, పరిశ్రమ రంగంలో దాదాపు 1,00,000 ఉద్యోగాలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 64,035 ఉద్యోగాలు, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో 13,866 ఉద్యోగాలు, పర్యాటక రంగంలో 5,000 చిల్లర ఉద్యోగాలు. దమ్ముందా ఏ వైసీపీ నాయకుడికైనా మేము ఉద్యోగాలు ఇప్పించామని చెప్పుకునే దమ్ముందా? అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలోనే ఇక్కడ చూసుకుంటే మన కూటమి ప్రభుత్వం యువనేత నారా లోకేష్ గారి చొరవతో 6,28,347 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది ఇప్పటి వరకు. గతంలో చూసుకుంటే 24% నిరుద్యోగ రేటుతో ఈ వైకాపా ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నిరుద్యోగ రేటుతో ప్రథమ స్థానంలో ఉన్న విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. నెల రోజుల కఠోర ఉపవాస దీక్షలు చేసిన ముస్లిం సోదరులు ఈరోజు రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు సిద్దమయ్యారు. శుక్రవారం సాయంత్రం ఆకాశంలో నెలవంగ కనిపించడంతో ఆనందోత్సాహాలతో ఈద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని మాజీ డిప్యూటీ మేయర్ సజీలా తెలిపారు. మాయాబజార్ సెంటర్లో రంజాన్ ఉపవాసాల సందర్భంగా ఏర్పాటు చేసిన సేమియా పంపిణీ కార్యక్రమంలో సజీలా పాల్గొన్నారు. అల్లా ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం ప్రజాసేవలో తనదైన శైలిలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఒక రంజాన్ మాసం సందర్భంగా పంపిణీ చేయటం చాలా మంచి విషయం, ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మన రంజాన్లో ఒకటే చెప్తున్నారు, ఎంతో సహనం, శాంతి, ప్రేమ, కరుణ, పేదవారికి సహాయం చేయటం, అలాంటి సిద్ధాంతంలో మనమందరం ముందుకు వెళ్తున్నాము. ముఖ్యంగా మతాలకి సంబంధం లేకుండా, ఇటు కులాలకి సంబంధం లేకుండా మనమందరం ఎంతో చక్కగా జరుపుకునే పండగ రంజాన్ పండగ. అలాగే మన భారతదేశంలో ఇటు రంజాన్ కానివ్వండి, క్రిస్టమస్ కానివ్వండి, సంక్రాంతి కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా కలిసిమెలిసి జరుపుకోవటం మన ఆచారం. కాబట్టి ఈరోజు మాయాబజార్లో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ అన్న గారు, మన కూటమి ప్రభుత్వం అందరికీ కూడా ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాను. ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ ఈ నెల 26వ తేదీన ప్రభుత్వ పులివెందుల మెడికల్ కాలేజీని సందర్శించి రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, పౌర సంఘాల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపింది. గత ప్రభుత్వం నిర్మాణాలను మొదలుపెట్టిన 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయాలని ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్లో జరిగిన ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ విద్యార్థులు 2 విద్యా సంవత్సరాలను నష్టపోయారని, త్వరలో 3వ విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుందని, అయినా ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా నూతనంగా ప్రారంభించలేదని తెలిపారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ, పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాలకు గతంలోనే నేషనల్ మెడికల్ కమిషన్ 50 ఎంబీబీఎస్ సీట్లను కేటాయించినా నేటి కూటమి ప్రభుత్వం తిరిగి వెనక్కు పంపించిందని, గత 2 సంవత్సరాలుగా ఆ కళాశాల అభివృద్ధికి ఎలాంటి కృషి చేయడం లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 నూతన మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో నిర్మించాలని ఆలోచించడం మనందరికీ తెలిసింది. దానికి వ్యతిరేకంగా
ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ డాక్టర్ ఆలా వెంకటేశ్వర గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు ఇప్పటికే నిర్వహించడం జరిగింది. అనేక మెడికల్ కాలేజీలు మార్కాపురం, అమలాపురం, పాలకొల్లు తదితర మెడికల్ కాలేజీలు సందర్శించి కూడా అక్కడ ఎంతవరకు పనులు పూర్తయినాయి, ప్రభుత్వం ఏ విధంగా పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుంది, ఇవన్నీ కూడా పౌర సమాజం దృష్టికి తేవటం జరిగింది. మరి ఇప్పుడు పులివెందుల, ముఖ్యంగా పులివెందుల మెడికల్ కాలేజీ దాదాపు అడ్మిషన్ల ప్రక్రియకు దగ్గరికి వచ్చాక కూడా దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అనేది జరిగింది. అందుకని ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రేపు 26వ తేదీన పులివెందుల మెడికల్ కాలేజీ సందర్శించి ఆ పరిస్థితులు ఏమిటి, ఎంతవరకు ఆ మెడికల్ కాలేజీ పూర్తి అయింది, ఎందుకు అడ్మిషన్లు చేయటం లేదు మొదలైన అంశాలన్నింటినీ కూడా ప్రత్యక్షంగా చూడాలని చెప్పేసి కమిటీ భావిస్తూ ఉంది. దాంతోపాటు రాష్ట్ర గవర్నర్ గారికి కూడా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో త్వరలోనే ఆయన అపాయింట్మెంట్ తీసుకుని ఆయనకి ఖచ్చితంగా ఇవన్నీ ప్రభుత్వ రంగంలోనే నిర్మాణం జరగాలి, ప్రభుత్వమే పూర్తి చేయాలి అనేటటువంటి అంశాలను ఆయన దృష్టికి కూడా ఈ కమిటీ తేవడానికి ప్రయత్నిస్తుందని తెలియజేస్తారు. మంత్రి లోకేష్ జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం పట్ల టీఎన్ఎస్ఎఫ్ నేతలు హర్షం ప్రకటించారు. లాడ్జీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం జరిపారు. మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేశారని టీఎన్ఎస్ఎఫ్ నేతలు మన్నవ వంశీ, రామకృష్ణ తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ ఇప్పటికీ 30,000 ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. ఉగాది కానుకగా 10,600 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం పట్ల వారు మంత్రి లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం జరిపారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని వారు వెల్లడించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ నుంచి ఇప్పటికి 30,000 మంది ఉద్యోగస్తులకి నియమించే విధంగా కూటమి ప్రభుత్వం పాటుపడింది. మరి ఆ కార్యక్రమంలో భాగంగా మరి నిన్న రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ కి అనుకూలంగా నారా లోకేష్ బాబు గారికి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతో మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని, పాలాభిషేక కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. మరి నువ్వు ఇచ్చినటువంటి మోసపు హామీలు, అబద్ధాలతో ఆనాడు విద్యార్థి యువతని మాయ చేశావు. మరి ఈనాడు రాష్ట్రంలో వాళ్ళ పక్షాన నేనేదో పోరాటం చేస్తాననేసి కపట నాటకాలు మొదలుపెట్టబోతా ఉన్నావు. నువ్వు చేసేటువంటి ఈ కపట నాటకాలని టీఎన్ఎస్ఎఫ్ కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి యువజన సంఘాలతో కలుపుకొని మేము వివిధ రూపాల్లో నిన్ను వెంటాడి తరిమి కొట్టే రోజులు ఇంకా దగ్గరలోనే ఉన్నాయి. అసెంబ్లీ సాక్షిగా ఫిబ్రవరి 10న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపుపై మంత్రి నారా లోకేష్ చేసిన ప్రకటన ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ధ్వజమెత్తింది. ప్రభుత్వం ప్రకటనలు ప్రకటనలుగానే మిగిలిపోతున్నాయి తప్ప లబ్దిదారుల ఖాతాల్లో కానీ, కళాశాలల ఖాతాల్లో కానీ డబ్బులు జమ కాలేదని మందెల నాసజ్జీ వలి ఆరోపించారు. సిపిఐ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని అధికారంలోకి వచ్చి 2 ఏళ్లలో కేవలం 20,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగులను మోసం చేయడమే అని విమర్శించారు. ఫిబ్రవరి 10వ తేదీన ఈ రాష్ట్రంలో విద్యార్థులకి శుభవార్త అని చెప్పని 1,200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి ఇబ్బంది పడకూడదని చెప్పని ఆయన ప్రకటన చేశారు అసెంబ్లీ సాక్షిగా. కానీ ఈరోజు మార్చి 20వ తేదీ వచ్చినా కూడా రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి అకౌంట్లో కానివ్వండి, కాలేజీ అకౌంట్లో కానివ్వండి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ₹1 అంటే ₹1 కూడా పడలేదు. ఈ రాష్ట్రంలో లక్షలాది మంది అటు బీటెక్లు కానివ్వండి, పీజీలు కానివ్వండి, డిగ్రీలు కానీ చదివిన చదువుకి చేతిలో సర్టిఫికేట్ లేక ఈ రాష్ట్ర ప్రభుత్వ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక అనేక మంది, లక్షలాది మంది రోడ్ల మీద నిరుద్యోగులుగా తిరుగుతూ ఉన్నారు. లోకేష్ గారు కొర్నేపాడు రైతు నేస్తం ఫౌండేషన్ లో ఈ రోజు 30 మంది మిద్దె తోటలో పెంపకందారులకు అవార్డులు ప్రదానం చేస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మిద్దె తోటలు సాగు చేస్తున్న రైతులకు తుమ్మేటి రఘోత్తమరెడ్డి చంద్రశేఖర్, ప్రతిపాటి ఎమ్మెల్యే రామాంజనేయుల చేతుల మీదుగా అవార్డులు అందిస్తున్నట్లు వెల్లడించారు.
142 మంది మిద్దె తోటల పెంపకందారుల అనుభవాలతో ప్రచురించిన పుస్తకం కూడా అదే రోజున ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. జిందాల్ జాయింట్ మేనేజ్మెంట్ డైరెక్టర్ శ్రద్ధా పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో ఏపీ ప్రాజెక్ట్స్ ప్రెసిడెంట్ చారి అందించిన పుష్ కార్డ్స్ ని కమిషనర్ మయూర్ అశోక్ ప్రజారోగ్య కార్మికులకు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత పటిష్టం చేసేందుకు జిందాల్ సంస్థ సామాజిక బాధ్యతతో ముందుకు రావడం హర్షణీయమన్నారు. పారిశుద్ధ్య పనుల్లో వేగం పెంచడానికి క్షేత్రస్థాయిలో ప్రక్రియను సులభం చేయడానికి ఇలాంటి పుష్ కార్డ్స్ దోహదపడతాయన్నారు. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పట్టణంలో 2 సెంట్లు, గ్రామంలో 3 సెంట్లు ఇస్తామని వాగ్దానం చేసిన సీఎం చంద్రబాబు 2 సంవత్సరాలైనా ఆ దిశగా అడుగులు వేయలేదని సిపిఐ ఆరోపించింది. దీనిని నిరసిస్తూ ఈ నెల 24న ఆందోళన చేపడుతున్నట్లు ఆ పార్టీ నగర కార్యదర్శి అరుణ్ కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను సిపిఐ నేతలు సురేష్ బాబు, అంజిబాబు, ఇతర నేతలు కలిసి ఆవిష్కరించారు. అనేక మంది నిరుపేదలు, 60 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు, వికలాంగులు అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడెప్పుడు పింఛన్ ఇస్తారని చెప్పేసి కొత్తగా ఉన్న వాళ్ళని అదుపులో చేర్చుకుంటారని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఆ విధంగా అడుగు వేయడం లేదు. ఎప్పటికెప్పుడు జనవరి వస్తూ అంటూ ఉన్నారు, సంక్రాంతి అంటూ ఉన్నారు, ఉగాది అంటూ ఉన్నారు, ఎప్పటికప్పుడు మాట దాడి వేస్తూ ఉన్నారు. సిపిఐగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఏదైతే ఇచ్చిన హామీ ఉందో మీ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చండి. కొత్తగా పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా అర్హులైనటువంటి అందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతా ఉన్నాం. ఉగాదిని పురస్కరించుకుని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక ఏటుకూరు రోడ్లోని పోలేరమ్మ ఆలయంలో జరిగిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం వేడుకగా సాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆ ట్రస్ట్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కాసుల కృష్ణంరాజు 105 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ట్రస్ట్ చైర్మన్ దాసరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. గురువారంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం 23వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. అనంతరం ఆయన కాసుల పురుషోత్తమ కవి ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ తరపున చిన్నారులకు ఉచితంగా పలకలు, చాక్లెట్స్, బిస్కెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చిన్నారుల్ని అక్షరాభ్యాసంలో పాల్గొనేటట్టు చేయవలసిందిగా కోరుతూ ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో, ప్రతి గ్రామాల్లో కూడా ఈ సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని శ్రీకారం, పిల్లల చదువు మన బాధ్యత అనే సంకల్పంతో ప్రతి పిల్లలకి అక్షరాభ్యాసం తప్పనిసరిగా చేయాలని సంకల్పం జరిగింది. 19వ తేదీ నుండి 23వ తేదీ వరకున ఎండోమెంట్ ప్రతి దేవాలయాలలో అర్చకులు మరియు వేద పండితుల వారి యొక్క ఆశీర్వాదంతో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ప్రారంభమైంది. దయచేసి కార్యక్రమం అందరూ భాగస్వామి కావాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. 4K లేజర్ ప్రొటెక్షన్, యాక్సిడెంట్ యాక్సెస్ సిల్వర్ స్క్రీన్లతో అధునాతనమైన హంగులతో గుంటూరు నడిబొడ్డున ఉగాది పండుగ సందర్భంగా స్టూడియో 81 నూతన థియేటర్ ని ప్రారంభించింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రేక్షకుల ఆహ్లాదమే ముఖ్యమైన అంశంగా అధునాతన హంగులతో నగర ప్రజలకు థియేటర్ అందుబాటులోకి తెచ్చామని అన్నారు.
కుటుంబ సమేతంగా సినిమాలను చూసి ఆనందభరితంగా ఉండాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా అమెరికా నుండి తెచ్చిన తాజా నబ్రస్కా మొక్కజొన్న అనేక రకమైన రుచికరమైన మసాలా దినుసులతో సినిమా చూసేవారికి పాప్కార్న్ అనుభవాన్నిస్తుందన్నారు. థియేటర్ లోపల విశాలమైన లాబీలు, సౌకర్యవంతమైన వెయిటింగ్ ఏరియాల్లో సులభమైన టికెటింగ్ వ్యవస్థ, అతిథుల కోసం ఉచిత వైఫై లాంటి సౌకర్యాలతో అద్భుతంగా రూపొందించబడిందన్నారు. సాంకేతిక సౌకర్యం మరియు ఆహ్లాదకరమైన ఆహార పానీయాలు అనుభవంపై దృష్టి సారించడంలో స్టూడియో 81 సినిమా రంగంలో ఒక సరికొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతూ ప్రతి సినిమా అనుభవాన్ని ఒక సంపూర్ణ వినోదభరిత అనుభవంగా మారుస్తుందన్న విషయంలో సందేహం లేదన్నారు. మోరోవర్ మేము ఆల్ బెస్ట్ టెక్నాలజీస్తో ఈరోజు ఇప్పుడు రీఓపెన్ చేస్తున్నాము. అండ్ మొత్తం 5 స్క్రీన్స్ ఉండబోతున్నాయి విత్ 850 సీటింగ్ కెపాసిటీ. అవన్నీ కూడా డాల్బీ అట్మాస్తో చేసిన 63 ఛానల్తో ఆల్ 5 స్క్రీన్ విల్ బి డాల్బీ అట్మాస్. అండ్ నెక్స్ట్ వచ్చి ప్రొజెక్షన్ సైడ్ వచ్చినప్పటికీ బార్కో 4K లేజర్ ప్రొజెక్టర్తో రాబోతున్నాం అండ్ సిల్వర్ స్క్రీన్ విత్ 3D అండి. సో ఇది ఫస్ట్ స్క్రీన్ మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే మీకే అర్థమవుతుంది ఎట్లా ఉండబోతుంది క్వాలిటీ ఏంది అని అనేది. హోప్ మీరు హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి చాలా సంతోషంగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. అదే కాకుండా కన్సెషన్స్లో కూడా ఫస్ట్ టైం మేమే అది గర్వంగా మేము చెప్పుకోవచ్చు. వీఆర్ ద వన్స్ హు ఆర్ గోయింగ్ టు ఇంపోర్ట్ ద పాప్కార్న్ ఫ్రమ్ US అండ్ గెట్ ఇట్ అండ్ డన్ అండి. చాలా బాగుంటుంది, మీరు ఎంజాయ్ చేస్తే మీకు తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా వీఆర్ గోయింగ్ టు గివ్ సమ్ వండర్ఫుల్ ఫ్లేవర్స్ ఇన్ ఇట్. అవన్నీ కూడా మేము ఏం చార్జ్ చేయకుండా ఫ్రీ ఆఫ్ కాస్టే మేము చేస్తున్నాము. సో మీరందరూ కూడా హ్యాపీగా ఫ్యామిలీస్తో వచ్చి ఈ పండుగ పర్వదినాన్ని కూడా వచ్చి హ్యాపీగా మమ్మల్ని అందరినీ కూడా బ్లెస్ చేస్తారని మేము కోరుకుంటున్నామండి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాత్సవ్ తెనాలి పురపాలక సంఘం స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం డైరెక్టర్ అండ్ కమిషనర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.